అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రం మొత్తం మీద 450 కళాశాలలు 1,48 మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా ఈ పథకం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించలేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా మంది విద్యార్థులు కాలేజీల నుంచి డ్రాప్ అవుట్ గా వెళ్లారని గుర్తు చేశారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి చదువుకున్న వారికి ఈ మధ్యాహ్న భోజన పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే. Leader of the Kalyandur and the respected leaders in the dais. The Dokka Sitama midday meal scheme is useful to all the students overall the Andhra Pradesh. 1,48,479 students are studying junior colleges in Andhra Pradesh. Around 27.38 crores budget is launched for the Dokka Sitama midday. రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. అలాంటి వారి పేరు ఈరోజు మన పథకానికి పెట్టారు. అంటే మన రాష్ట్రాలు ఎంత గౌరవిస్తున్నారు, మన రాష్ట్రాల గౌరవం ఎంత ఉంది, మన రాష్ట్ర వ్యక్తిత్వం ఎంతది అని ఈ ప్రభుత్వం మనం నిరూపిస్తుంది. గత ప్రభుత్వంలో చూసుకుంటే 25% నాణ్యత తగ్గింది, చాలా వరకు నాణ్యత లేదు. ఈ ప్రభుత్వ హయాంలో చాలా వరకు మంచి పనులు చేశారు. అలాంటిది ఈ మధ్యాల్సిన విషయం. జూనియర్ కళాశాలకు రావడం జరిగింది. ఈ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో 2019 నుంచి 2024 వరకు ఏదైతే మన ముందు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది.